వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము 12th కంప్లీట్ అయిన తర్వాత డిఫెన్స్లో ప్రవేశిస్తే మనకి మనకి దేశానికి సేవ చేసే గౌరవము, అలాగే మనకి హానరు దక్కుతాయండి. అలాగే డిసిప్లిను, అడ్వెంచరు, లీడర్షిప్ అండ్ రెస్పెక్టివ్గా ఉంటుంది. అలాగే గ్రేట్ పే, మనకు తగినంత ఆదాయం వస్తుంది. అలాగే పెర్క్స్ అండ్ లైఫ్ ఆఫ్ పర్పస్లో మనం దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతాము. అలాగే మనం ఎలా ప్రవేశించాలనేది ఒకసారి మనం ఏం కావాలనేది ఒకసారి చూద్దామండి. మనకి ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్, అలాగే డిసిప్లిను, డిటర్మినేషను, అలాగే లీడర్షిప్ స్కిల్స్ అండి, అలాగే ప్రాబ్లం సాల్వింగ్, కరేజ్, టీమ్ స్పిరిట్, అలాగే మనకి ప్యాట్రియాటిజం అలవాటు అవుతాయండి. ఏం కావాలనేది మనకి మెంటల్ ఫిట్నెస్, అలాగే డిసిప్లిన్, డిటర్మినేషను, లీడర్షిప్ స్కిల్స్ వస్తాయండి. అలాగే ప్రాబ్లం సాల్వింగ్, అలాగే కరేజ్ అంటే ధైర్యంతో ఉంటాము. అంటే మనం అందరం కలిసి ఉండటం వల్ల టీమ్ స్పిరిట్ వస్తుంది. అంటే ప్యాట్రియాటిజం అండి, అంటే దేశం అంటే మనకి గౌరవం ఉంటుందండి. దీనికి సంబంధించి మనకి డిఫెన్స్లో మనకి ఎన్డీఏ ఉంటుందండి. ఎన్డీఏ ఎగ్జామ్ దీనికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో తీసుకుంటారు. ఇది 10+2 టెక్ ఎంట్రీ అండి. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఇండియన్ నేవీ బీటెక్ ఎంట్రీ స్కీమ్ అండి. తర్వాత మర్చెంట్ నేవీ అండి, ఐఎంయు సెట్ రాయాలి. తర్వాత మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అండి, ఎంఎన్ఎస్ అంటారు, ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి. తర్వాత అగ్నివీర్ స్కీమ్ అండి, మనకి ఇది మనకు 2 years క్రితమే ఇంట్రడ్యూస్ చేశారండి. ఇది ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్లో అగ్నివీర్ మనం ఒక 10 years చేసుకుని వచ్చేయచ్చు. డిఫెన్స్ ఎంట్రీ ఆప్షన్ ఆఫ్టర్ 12th అండి. ఇది మనకి ఎన్డీఏ కండక్టెడ్ యూపీఎస్సీ అండ్ కండక్ట్ చేస్తుందండి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సిడిఎస్ ఎగ్జామ్ ఉంటుంది. ఇండియన్ నేవీ బీటెక్ ఎంట్రీ ఉంటుందండి. ఇది మనకి ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఉంటుంది, టీఈఎస్. అలాగే ఎంఎన్ఎస్ అంటే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అండి. ఐఎంఈ సెట్ అంటే మర్చెంట్ నేవీ. అలాగే అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అండి. ఇవేమో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇది మన టాప్ డిఫెన్స్ ఎగ్జామ్స్ అండి ఇవి. అంటే మన ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్డీఏ ఉంటుంది. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సిడిఎస్ ఎగ్జామ్ ఉంటుందండి. అకాడమిక్స్ మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ పూణేలో ఉందండి. అలాగే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ డెహ్రాడూన్లో ఉంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఐఎఫ్ఏ హైదరాబాద్లో ఉందండి. ఇండియన్ నేవల్ అకాడమీ ఐఎన్ఏ ఇజ్మలా ఉంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఉందండి. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆర్ఐఎంఎస్సి, సైనిక్ స్కూలు మిలిటరీ స్కూల్స్ అండి. ఫౌండేషన్ స్టేజ్ ఇది. అంటే మనకి సైనిక స్కూల్లో ప్రవేశాలు అని చెప్పి ఇస్తారు కదండి. ఇది అంటే మనకి 6వ తరగతి నుంచే మనకి సైనిక స్కూల్లో ఫౌండేషన్ స్టేజ్ అండి, ఇక్కడి నుంచి డిఫెన్స్లోకి ప్రవేశించడానికి. అలాగే మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ ద్వారాను, అలాగే కెరియర్ పాత్స్ ఇన్ డిఫెన్స్ అండి. మనకి ఏముంటాయి అనేది ఇండియన్ ఆర్మీ ఆఫీసరు, ఇండియన్ నేవీ ఆఫీసరు, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, టెక్నికల్ క్యాటర్ అండి, ఇంజనీర్స్. అలాగే డిఫెన్స్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే పార్లమెంటరీ ఫోర్సెస్ అండి. అలాగే మర్చెంట్ నేవీ ఆఫీసరు, మిలిటరీ నర్సింగ్ ఆఫీసర్ అండి. ఈ మనకి డిఫెన్స్లో ఉండే పోస్టులు అండి. మనకి ఇవి ఎన్డీఏ, సిడిఎస్ ఆ ఎగ్జామ్స్ రాస్తే మనకి ఈ గౌరవం వస్తుంది. దీనికి సంబంధించి మనకి అవకాశాలు ఉంటాయండి. దీని కెరియర్ పాత్స్ ఇన్ డిఫెన్స్ అకాడమీ. మనకి ఫైనల్ అడ్వైజ్ ఫర్ స్టూడెంట్స్ ఏంటంటే ఫోకస్ ఆన్ ఫిట్నెస్, మళ్ళీ అలా జీకే, కరెంట్ అఫైర్స్, అలా మ్యాథ్స్ కూడా మనకి ఉండాలండి. ఎన్డీఏకి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే లీడర్షిప్ స్కిల్స్ అండి, టైం డిసిప్లిన్, జాయింట్ ఎన్సిసి డిఫెన్స్ మనం జాయిన్ అవుతే మంచిది. ఎన్డీఏ ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇట్స్ కాంపిటేటివ్ అండి, బట్ అచీవబుల్. బాగా చదివితే మనకి ఎన్డీఏ మనకి ఇంటర్మీడియట్ తర్వాత మంచి అవకాశం అండి డిఫెన్స్లో ప్రవేశించడానికి.
మనకి డిఫెన్స్లో ప్రవేశిస్తే మనకి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఇది ఆఫ్టర్ 12th డిఫెన్స్ దానికి సంబంధించింది.